ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాలు కొన్ని వేల వరకు ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన ఇప్పుడు ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాలు ఉద్యోగులను తొలగిస్తారా అనే భయం గ్రామ వార్డు సచివాలయాలు పనిచేసిన ఉద్యోగులకు ఉంది. ఎందుకంటే ప్రస్తుతం రేషనలైజేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. అంటే ఏ గ్రామ పంచాయతీ, ఏ గ్రామ వార్డు సచివాలయంలో ఎంతమంది ఉండాలి ఉద్యోగులు, మిగిలిన వాళ్ళు ఏం చేయాలి అనే దాని గురించి ఒక రేషనలైజేషన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. అయితే ఈ రేషనలైజేషన్ ప్రాసెస్ని బట్టి అభ్యర్థులంతా కూడా చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఉద్యోగులు అక్కడ ఎక్కువగా ఉన్న వాళ్ళని తొలగిస్తారేమో భయపడతా ఉన్నారు. కానీ అట్లాంటిది ఏమీ ఉండదని చెప్పేసి స్వయంగా మంత్రి గారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూస్తే క్లియర్ కట్గా మీకు అర్థమవుద్ది. గ్రామ వార్డు సచివాలయాల్లో మరి ప్రస్తుతం ఎలాంటి బదిలీలు ఉండవు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పారు. ఎలాంటి బదిలీలు ఉండవని మంత్రి డిబిపి గారు స్పష్టం చేశారు. ఇక్కడ చూస్తే మరి ఇందులో ఏమిటి అంటే విషయము ఇక్కడ గమనించవచ్చు. గ్రామ వార్డు సచివాలయాల నుంచి ఏ ఒక్క ఉద్యోగిని తొలగించబోమని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. రేషనలైజేషన్ పై గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆందోళన అవసరం లేదన్నారు. పని విభజనను శాస్త్రీయంగా చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అని పేర్కొన్నారు. ఇక కేటగిరీ ఏలో పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు. మహిళా పోలీసులను మరో కేటగిరీలో చేర్చాలని నిర్ణయించాం అని చెప్పేసి చెప్తున్నారు. ఒక్కో సచివాలయానికి 7 నుంచి 8 పోస్టులు ఉండేలా రేషనలైజేషన్ చేస్తాం. గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రస్తుతం ఎలాంటి బదిలీలు ఉండవు. అలాగే జిల్లా, మండల స్థాయిలో అధికారి సచివాలయాలపై పర్యవేక్షణ చేయడం జరుగుద్ది. అంటే జిల్లా స్థాయి, మండల స్థాయిలో అధికారులు ఉంటారు, వాళ్ళు పర్యవేక్షణ చేస్తారు. ఇక పని భారం తగ్గించే విధంగా రేషనలైజేషన్ ఉంటుంది. ఉద్యోగుల సీనియారిటీతో పదోన్నతులకు ఓ ప్రత్యేక ఛానల్ గ్రామ వార్డు సచివాలయాల కోసం జిల్లాల్లో 3 అంచెల వ్యవస్థ ఏర్పాటు చేస్తాం అని ఆయన స్పష్టంగా చెప్పారు అన్నమాట. ఇకపోతే ఇక్కడ గమనించండి, పని భారం తగ్గించే విధంగా ఇక్కడ వాళ్ళకు ఈ యొక్క రేషనలైజేషన్ ఎందుకు చేస్తున్నారంటే పని భారం తగ్గించే విధంగా రేషనలైజేషన్ ఉంటుందని చెప్పారు. ఉద్యోగుల సీనియారిటీతో పదోన్నతులకు ఓ ప్రత్యేక ఛానల్ గ్రామ వార్డు సచివాలయాల కోసం జిల్లాలో 3 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆయన చెప్పారు. ప్రత్యేకంగా పదోన్నతుల కోసం ప్రత్యేకమైనటువంటి ఒక విధానాన్ని, పద్ధతిని తీసుకురావడం జరుగుతుంది. అలాగే గ్రామ వార్డు సచివాలయాల కోసం జిల్లాలో 3 అంచెల వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన స్పష్టంగా చెప్పారు. అంతే తప్ప ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్ అనేది కేవలం ఉద్యోగులు ఎవరినో తొలగించడానికి కాదు, అక్కడ పని అనేది సమానంగా అందరికీ డిస్ట్రిబ్యూట్ అయ్యే విధంగా చేయడానికి ఈ యొక్క రేషనలైజేషన్ అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.